మంద కూడా ఒక ఉపవాసమేనా? నిజం చెప్పండి. ఈరోజు మనం చేసే ఉపవాసం గంట కోసం లోడ్ వెళ్ళిపోతా ఉంటుంది మనకి. అసలు ఉపవాసం చేయాలని దేవుడు ఎందుకు చెప్పాడంటేనండి, నువ్వేదో బాధపడతాం మూలాన ఆయనకు వచ్చే సుఖం ఏమైనా ఉందా చెప్పండి. మనం బిడ్డలం, ఏ బిడ్డ అన్నం తినకుండా ఉంటే ఏ తండ్రి మాత్రం చూడగలరా చెప్పండి. మనం ఈ రోజు ఏదో ఉపవాసం ఉండి ఏడిస్తే దేవుడికి వచ్చే లాభం ఏమీ లేదు. మరి దేవుడు ఎందుకు చేయమన్నాడంటే ఉపవాసం సెల్ఫ్ కంట్రోల్ పెంచుకోవడానికి. దేనికి? మన శరీరం మీద మనకు ఒక నియంత్రణ. ఈ ప్రపంచంలో ఆకలిని జయించిన వాడు దేన్నైనా జయించగలడండి, అవునా కదా? ఆకలిని ఎవడైనా జయిస్తే, ఎందుకంటే ఈ దేహం లాగుతూ ఉంటది, పేగులు అరుస్తూ ఉంటాయి, పెట్టు తిండి పెట్టు తిండి పెట్టు అని. వీటిని ఎవడైతే జయిస్తాడో ఆకలిని జయించినవాడు కామ క్రోధ లోభ మోహ మతమాశ్చర్యాలను కూడా జయించగలడు. అందుకని దేహం మీద పట్టు రావటం కోసం, దేహాన్ని మనం స్వాధీనం చేసుకోవడం కోసం ఉపవాసం చేయమని చెప్పాడు అంతే యేసుక్రీస్తు. పాత నిబంధనలో కూడా దేవుడు అందుకే చెప్పింది, మనం ఉపవాసం చేయటం వలన దేవుడికి వచ్చే కొత్తగా ఉపయోగం ఏమీ లేదు. ఆయనకు మన ద్వారా వచ్చే ₹1 లాభం కూడా లేదు మన ఉపవాసం వల్ల. కేవలం మన శరీరం మీద మనకు ఒక కంట్రోల్, శరీరాన్ని జయించటంలో మనిషి ఒక సాధనంగా ఉపయోగపడతాడనే ఉద్దేశంతో మాత్రమే చేయబడింది.